హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలో ఎన్నో నాగరికతలు విలసిల్లాయి, తర్వాత చరిత్రలో కలిసిపోయాయి. కానీ సనాతన భారతీయ నాగరికత నేటికీ కొనసాగడం భారతదేశ విశిష్టత. ప్రసిద్ధ రచయిత మార్క్ ట్వెన్ చెప్పిన మాటలని ఇప్పుడు గుర్తు చేసుకుందాం. భారతదేశం మానవ జాతిని సంరక్షించింది, మనిషికి భాషను అందించింది. మానవ చరిత్రకు ఇది పుట్టినిల్లు, గొప్పగా విలసిల్లిన సంస్కృతులకు నిలయం. పురాతన సాంప్రదాయాలను కన్న భూమి ఇది. మానవేతిహాసంలో అతి విలువైన వికసించిన విషయాలకు భారతదేశం నిలయం. పశ్చిమ దేశాల మేధావుల్లో కొందరి ఆలోచనలు ఈ మాటల్ని సమర్థించే విధంగానే ఉన్నాయి. వాల్మీకి, వ్యాస మహర్షుల ఇతిహాసాలు, చాణక్యుడి అర్థశాస్త్రం, ఆర్యభట్ట, వరాహమిహిర, కణాదుల వైజ్ఞానిక ఆవిష్కరణలు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతీయ చింతన, ఇంకా అనేక మంది దార్శనికుల రచనలు కూలంకషంగా అధ్యయనం చేస్తే భారతీయ సంస్కృతి వారసత్వాల ఘనతను అర్థం చేసుకోవచ్చు. ప్రస్తావన కోసం కొన్ని రచనలు, కొందరి పేర్లే చెప్పుకున్నాం. కానీ భారత ఇతిహాసం అడుగడుగునా ఎన్నెన్నో మహనీయతల్ని కలిగి ఉంది. వాటిని వివరంగా చెప్పుకోవడం సరే, విషయం పరంగా చెప్పుకున్న కొన్ని వేల వీడియోలను సిద్ధం చేసుకోవచ్చు. మచ్చుకు కొన్ని మాత్రం ఈ వీడియోలో చెప్పుకుందాం. ప్రాచీన భారతదేశ విశేషాలివి. మీకు తెలిసినవి వీటిలో ఉండొచ్చు, ఆసక్తిని కలిగించేవి ఉండొచ్చు, మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నట్టు ఉండొచ్చు. వీటిలో మీ అనుభవాలు, అనుభూతులు మాతో పంచుకోవచ్చు. మరిక ఆ విశేషాలేంటో చూద్దాం. మొదటిది వారణాసి. అవును, మీరు చదివింది నిజం. ఆ నగరం వరుణ, అసీ నదుల సంగమం కనుక వారణాసి అయింది. అయితే పలుకుబడిలో అది వారణాసిగా మారింది. మీరు ఆ నగర రైల్వే స్టేషన్ పేరు చూడండి, వారణాసి అని ఉంటుంది. రైల్వే స్టేషన్ పేర్లు మీకు సులభంగా తెలుస్తాయి కదా అని అలా చెప్పుకున్నాం. భారతదేశం అనే కాదు, ఏ దేశానికి చెందిన నామవాచక శబ్దాలైనా వాటిని ఆయా ప్రాంతాల్లో ఎలా పలుకుతారో అలా పిలువబడ్డమే సరైన విషయం. పేర్లను ఆంగ్ల భాషలో రాసుకుని దాని ఉచ్చారణ ప్రకారం పిలవడం సమంజసం కాదు. సరే, ఇంతకీ వారణాసి భూమి మీది అతి ప్రాచీన పట్టణాల్లో ఒకటి. అది నేటికీ దాని ప్రాచీనతను ప్రకటిస్తూనే ఆధునికతను సంతరించుకుంటోంది. వాడుకలో బెనారస్ అని అంటారు. ఋగ్వేదంలో ఈ నగరం కాశీగా ప్రస్తావించబడింది. చారిత్రక ఆధారాల ప్రకారం 3000 సంవత్సరాల క్రిందటి నగరంగా పేర్కొంటారు. అయితే భారతీయ గ్రంథాలను బట్టి చూస్తే 5000 సంవత్సరాల క్రితమే మహాశివుడే స్వయంగా ఈ కాశీ నగరాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. 2500 సంవత్సరాల క్రితం కాశీ నగరాన్ని సందర్శించిన బుద్ధుడు ఈ నగరం అతి ప్రాచీనమని పేర్కొన్నాడు. హిందూ ధార్మిక విశ్వాసాల ప్రకారం భారతదేశంలో అతి పవిత్రమైన ప్రాంతం కాశీ నగరం. బౌద్ధ, జైన మతాలు కూడా కాశీని పవిత్రంగా భావించాయి. ఇక రెండవది తక్షశిల. అతి ప్రాచీన తక్షశిల విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే పేరొందింది. సామాన్య శకం 700 సంవత్సరాలకు ముందు తక్షశిలా నగరంలో స్థాపించబడిన విశ్వవిద్యాలయం ఇది. అయితే దేశ విభజనలో ప్రస్తుతం ఇది పాకిస్తాన్లో ఉంది. విశ్వవ్యాప్తంగా 10,000 మంది విద్యార్థులకు పైగా ఇక్కడ విద్యను అధ్యయనం చేయడానికి వచ్చేవాళ్ళు. విజ్ఞానం, గణితం, వైద్యం, రాజనీతి, ఖగోళం, జ్యోతిష్యం, సంగీతం, ధర్మం, తత్వం, వేదాంతం ఇలాంటి అనేక విషయాలను ఇక్కడ బోధించేవాళ్ళు. ఆయా విషయాల్లో నిష్ణాతులైన పండితులు తక్షశిల విశ్వవిద్యాలయంలో తమ ఆశ్రమాలను ఏర్పాటు చేసుకుని పరిశోధనలు చేస్తూ విద్యార్థులకు బోధనలు చేసేవారు. అర్థశాస్త్ర పితామహుడు ఆచార్య చాణక్యుడు తక్షశిల విద్యాలయ ఆచార్యుడే. చైనా యాత్రికుడు ఫాహియాన్ 5వ శతాబ్దంలో భారతీయ సందర్శనకు వచ్చినప్పుడు తక్షశిలకు విచ్చేశాడు. సామాన్య శకం 700కు ముందు నుంచి సామాన్య శకం తర్వాత 500 సంవత్సరాల వరకు తక్షశిల మహోన్నతంగా వెలుగొందింది. 6వ శతాబ్దం నాటికి విదేశీ దోపిడీదారుల దాడుల్లో విశ్వవిద్యాలయం నేలమట్టమైంది. మూడవది నలంద. ప్రపంచంలోని ఉన్నత విశ్వవిద్యాలయాల చరిత్రలో భారతదేశంలోని నలంద విశ్వవిద్యాలయం ప్రథమ స్థానంలో ఉండేది. తక్షశిల కంటే నలంద ఎంతో ప్రణాళికాబద్ధంగా నిర్మించబడింది. కొరియా, జపాన్, చైనా, ఇండోనేషియా, టిబెట్, పర్షియా, తుర్కియా వంటి దేశాల నుంచి విద్యార్థులు వచ్చేవాళ్ళు. విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష చాలా కఠినంగా ఉండేదట. అందులో ఉత్తీర్ణులైన వారిలో నుంచి ఎంపిక చేయబడిన వారికే విశ్వవిద్యాలయంలో ప్రవేశానికి అనుమతి ఉండేది. హుయాన్సాంగ్, ఇత్సింగ్ అనే చైనా యాత్రికుల రచనల్లో నలంద విశ్వవిద్యాలయ విశేషాలు అనేక ఉన్నాయి. అసలు వారి రచనలే నలంద చరిత్రను ప్రపంచానికి అందించాయని చెప్పడం అతిశయోక్తి కాదు. నలందలో కొన్నేళ్ల పాటు నివసించిన వీళ్లు చైనాకు తిరిగి వెళ్లేటప్పుడు తనతో పాటుగా పలు గ్రంథాలను తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. 7వ శతాబ్దం నాటి సంగతులివి. విద్యార్థిగా వచ్చిన హుయాంగ్సాంగ్ ఇక్కడే ఆచార్యుడిగా కూడా పనిచేశారు. ఆర్యభట్ట నలంద విశ్వవిద్యాలయ అధిపతిగా ఉండేవారని కొన్ని ఆధారాలు వెల్లడిస్తున్నాయి. చరిత్రలో మనకు తెలిసిన ప్రాచీన గ్రంథాలయం నలంద విశ్వవిద్యాలయంలోనే ఉండేది. 3 లక్షలకు పైగా వివిధ అంశాలకు సంబంధించిన అనేక ఉత్కృష్ట తాళపత్ర గ్రంథాలు ఇక్కడ గ్రంథాలయంలో ఉండేవి. 12వ శతాబ్దం చివరి నాటికి తుర్కియాకి చెందిన బఖ్తియార్ ఖిల్జీ దండయాత్ర చేసి నలంద విశ్వవిద్యాలయాన్ని కాల్చి బూడిద చేశాడు.
దురాక్రమణదారుడిగానే కాక ప్రపంచ ప్రఖ్యాతి నొందిన విశ్వవిద్యాలయం భారత్లో ఉండడాన్ని, అక్కడి ఆచార్యుల పాండిత్యాన్ని ఓర్చుకోలేక ప్రపంచ ప్రసిద్ధ విశ్వవిద్యాలయాన్ని, అందులోని ఆచార్యులను అగ్నికి ఆహుతి చేశాడని చరిత్ర చెప్తోంది. ప్రస్తుతం ఆ సుందరమైన విశ్వవిద్యాలయ అవశేషాలు మాత్రమే మిగిలాయి. 4వది సింధు నాగరికత. భారతదేశ చరిత్ర అంటే సింధులోయ నాగరికత అంటే భారతదేశం అని చరిత్ర చెప్తోంది. ప్రపంచంలోని అతి ప్రాచీన నాగరికతలు 3ంటిలో సింధు నాగరికత ఒకటి. తతిమా 2 మెసపటోమియా, ప్రాచీన ఈజిప్ట్ నాగరికతలు. 3ంటిలో సింధు నదీ లోయ నాగరికత ఎంతో వికసించిన నాగరికత. మౌలిక సదుపాయాలు, నగర నిర్మాణ విశేషాలు చూసినట్లయితే ఎంతో అధునాతనమైన సింధు నాగరికత మనకు తెలుస్తోంది. నేటికి 5300 సంవత్సరాల కంటే ముందు నుంచి ఉండి నేటికి సుమారు 3300 సంవత్సరాల వరకు విలసిల్లిన గొప్ప నాగరికత అది. ఇది కేవలం అంచనా మాత్రమే. తాజా తవ్వకాల్లో దొరికిన ఆధారాలు సింధు నాగరికత నేటికి 8000 సంవత్సరాల పురాతన కాలంలో పరిడవిల్లిన ఆధునిక నాగరికత అని నిరూపిస్తున్నాయి. పురాతత్వ శాస్త్రజ్ఞులకు సింధు నాగరికత ఎప్పటికప్పుడు కొత్త విషయాలను తెలియజేస్తూ ఉంది. మనకు కూడా 1920 వరకు సింధులోయ నాగరికత విశేషాలు తెలియవు. 1920లలో ఆర్కియాలజీ సిబ్బంది ఇండస్ వ్యాలీలో జరిపిన తవ్వకాల్లో సింధు నాగరికతకు చెందిన 2 ఆధునిక నగరాల ఆనవాళ్లు బయటపడ్డాయి. అవి మొహెంజోదారో, హరప్పాలు. ఆ శిథిల నగరాలను కప్పివేస్తున్న మట్టిని తొలగిస్తూ పోగా సింధు నాగరికత విశేషాలు ప్రపంచానికి తెలిసాయి. ఈ 2 నగర ప్రాంతాలు ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నాయి. శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం ఇప్పటిదాకా తెలిసిన సింధు నాగరికత విశేషాలు కొంచెమే. ఇంకా ఎన్నో సందేహాలకు సమాధానాలు లభించాల్సింది. 5 శూన్య సంఖ్య ఆవిష్కరణ. ఇది మీకు తెలిసిన సంగతే. అంకెల్లో 0 అనగా జీరోను ఆవిష్కరించింది భారతదేశం. ప్రాచీన భారత గణిత శాస్త్రవేత్తలు బ్రహ్మగుప్తుడు, ఆర్యభట్టలు ఈ ఖ్యాతిని భారతదేశానికి అందించారు. అరబ్ అంకెలని భావిస్తున్నవి అరబ్ దేశాల్లో ఆవిష్కరించబడలేదు. 6-7 శతాబ్దాల్లో భారతీయ గణిత శాస్త్రవేత్తలు ఆవిష్కరించిన అంకెలవి. అరబ్ పర్షియన్లు వీటిని హిందూ అంకెలుగానే పరిగణించారు. అల్ క్వారిజ్మీ అనే పర్షియన్ గణిత శాస్త్రవేత్తలిద్దరూ వాడుక ద్వారా వారి రచనల ద్వారా భారతీయ గణిత శాస్త్ర అంకెలు ఐరోపా దేశాలకు పరిచయం అయ్యాయి. ఆ తర్వాత కాలంలో ఐరోపా దేశాలు వీటిని అరబ్ అంకెలుగా పిలిచాయి. ఐరోపాకు చెందిన వలస దేశాల రాజ్య విస్తరణలో అవి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందాయి. ఐన్స్టైన్ ప్రపంచానికి అంకెల్ని అందించి లెక్క కట్టడాన్ని నేర్పించిన భారతదేశానికి మనం రుణపడి ఉన్నాం. విజ్ఞాన శాస్త్రంలో గణితం లేకుండా ఆవిష్కరణలు సాధ్యమయ్యేవి కావు అని అన్నాడు. 6వది సుశ్రుతుడు. ప్రాచీన భారతీయ వైద్యుడు, శస్త్రచికిత్సకు ఆద్యుడు అయిన సుశ్రుతుడు నేటికి 2625 ఏళ్లకు పూర్వమే అతి సున్నితమైన కీలకమైన శస్త్రచికిత్సను చేసి గొప్ప పండితుడయ్యాడు. అవును, ఈయన రూపొందించిన పరికరాలే నేటికి ఆపరేషన్లోనూ ఉపయోగిస్తున్నారు. కంటి శుక్లం, కాట్రాక్ట్, మూత్రపిండాల్లో రాళ్లు, కిడ్నీ స్టోన్స్, కృత్రిమ అవయవాలు, ఆర్టిఫిషియల్ లింబ్స్, విరిగిన వాటిని అతికించడం, రాక్టిఫైయింగ్ ఫ్రాక్చర్స్, చర్మ మార్పిడి లేదా సౌందర్య చికిత్స, ప్లాస్టిక్ సర్జరీ వీటన్నిటినీ సాధించిన, మనిషికి మెడికల్ సర్జరీ చేసిన మొట్టమొదటి వైద్యుడిగా సుశ్రుతునికి పేరుంది. శస్త్రచికిత్స పితామహుడిగా పేరున్న సుశ్రుతుడు శల్యచికిత్స అంటే ఎముకల వైద్యం గురించి సంస్కృతంలో వైద్య గ్రంథాన్ని రచించారు. దీని పేరు సుశ్రుత సంహిత. ఈ గ్రంథం మనకు అందుబాటులో ఉన్న అతి ముఖ్యమైన భారతీయ ప్రాచీన వైద్య శాస్త్ర గ్రంథం. ఆయుర్వేద పునాదులు ఈ గ్రంథంతోనే ముడిపడి ఉన్నాయి. ఈ గ్రంథంలో 184 అధ్యాయాలున్నాయి. వీటిలో 1120 రకాల జబ్బుల వివరాలు, వాటి లక్షణాలు, చికిత్సకు సంబంధించిన వివరణలు ఉన్నాయి. ఇంకా 700 ఔషధ మొక్కల వివరాలున్నాయి. మూల ఖనిజాల నుంచి తయారు చేయగలిగే 64 రకాల ఔషధాల వివరాలున్నాయి. ఇంకా జంతువుల నుంచి తయారు చేయగలిగే 57 రకాల ఔషధాలు ఉన్నాయి. ప్రత్యేకంగా చెప్పుకునే మరో విషయం సుశ్రుతుడు తయారు చేసిన శస్త్రచికిత్స పరికరాలు. అవును, ప్రకృతిలోని పక్షులను, ఇతర జీవజాతుల్ని పరిశీలిస్తూ సుశ్రుతుడు సిద్ధపరిచిన మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేకం ఉన్నాయి. సుశ్రుత సంహిత గ్రంథాన్ని 8వ శతాబ్దంలో కితాబ్ షాహుష్ అల్ హిందీ పేరుతో అరబ్బీ భాషలోకి అనువదించారు. ఇక తరువాత చరకుడు. సుశ్రుత మహర్షి తర్వాత చరక మహర్షి నేటికి 2024 సంవత్సరాల క్రిందటి మహావైద్యుడు. ప్రాచీన భారతీయ వైద్యుల్లో విశిష్టమైన స్థానం కలిగిన చరకుని విద్యాభ్యాసం తక్షశిల విశ్వవిద్యాలయంలో జరిగింది. డైజెషన్, మెటబాలిజం, ఇమ్యూనిటీ వంటి భావనలను వైద్య రంగంలో ప్రవేశపెట్టిన తొలి వైద్యుడు చరకుడు. 7వది ప్రాచీన భారతం. ప్రాచీన భారత చరిత్ర వైభవానికి ప్రతీక. ఆంగ్లేయుల వలస పాలనకు ముందు భారతదేశ పేరు ప్రఖ్యాతలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. కనుకనే అనేక మంది విదేశీ దోపిడీదారులు రాజ్య విస్తరణ కాంక్షతో వలస ప్రభుత్వాల్ని ఏర్పాటు చేసిన వారు భారతదేశాన్ని కొన్ని వందల ఏళ్ల పాటు కొల్లగొట్టారు.
ఫలితంగా పురాతన కాలం నుంచి ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు, పురాతన చరిత్ర, విజ్ఞానం, విద్య, వైద్యం, ధార్మిక తర్క మీమాంసలకు చెందిన అంశాలు మొత్తంగా భారతీయ జీవన విధానం ప్రభావితమైంది. స్వార్థంతో వలస దోపిడీదారులకు సహకరించిన భారతీయులు కూడా ఇందుకు కారకులయ్యారు. ఆంగ్ల వలస పాలనకు ముందు వరకు భారతదేశం అచ్చంగా ఐశ్వర్యవంతం. ఇందులో మారు ప్రశ్నే లేదు. భారతీయ ఔన్నత్యానికి ప్రతీకగా నిలిచిన మహోన్నత వ్యక్తుల పరిచయాలు సైతం మనలో చాలామందికి తెలియవు. సుసంపన్న భారతదేశ గరిమతో ఆకర్షించబడిన కారణంగానే ఎన్నో విదేశీ దండయాత్రలు జరిగాయని చరిత్రకారులు నొక్కి చెప్తున్నారు. అయినా మీకు తెలియందేముంది చెప్పండి? భారతదేశానికి రావాలని బయలుదేరిన కారణంగానే కదా కొలంబస్ అమెరికాను కనుగొన్నాడు. పశ్చిమ ఐరోపా దేశాల అన్వేషకుల మొదటి ప్రాధాన్యత ఎప్పుడూ భారతదేశమే. అలా వాస్కోడగామా భారతదేశానికి సముద్ర మార్గం ద్వారా చేరుకున్నాడు. మరిన్ని ఐరోపా దేశాలకు వలస బాట చూపించాడు. ఆపై వచ్చిన వారిలో కొందరిక్కడే ఉండిపోగా చాలామంది ఐరోపా దేశస్థులు అమూల్యమైన భారతీయ వారసత్వ సంపదను తరలించుకుపోయారు. చివరిగా ఓ సంగతి చెప్పుకుని ముగిద్దాం. ఎవరికైనా తమ స్వదేశం పట్ల ప్రేమ ఉంటుంది కాబట్టి మా దేశం గొప్ప అంటూ మాట్లాడతారు. అయితే చరిత్రను చెరిపివేయలేం. ఏ దేశ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం? నవజాత చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని శ్రీశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. అది నిజమే అని మీరు భావిస్తే మరో దేశం మీదకు దండెత్తి వెళ్లి ఆక్రమించుకుని కొల్లగొట్టిన చరిత్ర భారతదేశానికి లేదు. అయితే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారి, దేశ ఔన్నత్యాన్ని పెంపు చేసిన వారి చరిత్ర చదువుకోవాలి. భారతదేశంలో పుట్టిన మనకు మన మట్టి పరిమళం, గొప్పతనం ముందు తెలియాలి. అందుకోసం దేశం గురించిన వాస్తవాల్ని తెలుసుకోవాలి, తెలియజెప్పాలి. జై హింద్ అని ఎలుగెత్తి చాటాలి.